హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఉసిరే తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆహా తమిళ్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది భయ్య. బట్ నాకు తెలిసి ఆహా తెలుగు డబ్బెడ్ వెర్షన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఆగస్ట్ 1st అయితే రిలీజ్ అయింది థియేటర్కల్ పరంగా. అది కూడా తెలుగు రిలీజ్ అయింది అండ్ తమిళ కూడా రెండు సిమిలర్ గా అయితే రిలీజ్ అవడం జరిగింది. బట్ తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా తీసుకురాలేదు ఆన్లైన్ కి. ప్రెసెంట్ అయితే తమిళ వెర్షన్ ఆహా తమిళ్లోకి అయితే వచ్చింది. సో అందుకే రివ్యూ పెట్టేస్తున్నా. ఎందుకు బ్రో వెయిట్ చేసి కదా తెలుగు వెర్షన్ కోసం అంటారేమో, నాకు షుగర్ ఎక్కువ భయ్య. నేను అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్కువగా చేస్తాను. సో అందుకే పెట్టేస్తున్నా. టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నాకు ఎలాగో అలవాటు చూడటం సబ్ టైటిల్స్ తో. సో అందుకే చూసేసా. మూవీ రన్ టైం అయితే 2 hours 3 minutes అలా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ భయ్య. ఒక విలేజ్ అయితే ఉంటుంది. అక్కడ ఒక ఇద్దరు అయితే లవ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. చాలా సింపుల్ రొటీన్ స్టోరీ లైనే. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు, చూడకండి. ఏం లేదు అక్కడ. ఎప్పటి నుంచో చూస్తున్న అవుట్డేటెడ్ రొటీన్ లవ్ స్టోరీ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఏం అనడానికి లేదు, ఎందుకంటే ట్రూ ఇన్సిడెంట్స్ కాబట్టి ఎవరో లైఫ్ ని కించపరిచినట్టు ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువగా రోస్ట్ లాంటివి ట్రోల్ లాంటివి ఏం చేయట్లేదు. నాకు అలాంటిది ఇష్టం ఉండదు. బట్ ఎందుకు చూడదు అంటున్నానంటే, ఫుల్ అవుట్డేటెడ్ భయ్య. గ్రేట్ లవ్ స్టోరీ అయితే అక్కడ ఏం లేదని చెప్తాను నేను. యాక్చువల్లీ మూవీ మొత్తం కూడా చాలా అంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, లవ్ స్టోరీ సెటప్ కానీ, అండ్ విలేజ్ లో జరిగే గొడవలు కానీ, అండ్ ఆ క్లైమాక్స్ కానీ, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా స్లో ఉంటుంది. బోర్ అయితే పక్కా ఫీల్ అవుతారు. కొన్ని చోట్ల చిరాకు కూడా వస్తుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మూవీతో క్యారెక్టర్స్ భయ్య. అసలు ఆ ఎమోషన్స్ క్యారెక్టర్స్ అసలు కనెక్ట్ అవ్వవు అసలు ఎక్కడ కూడా. త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేయడానికి లేదు. ఆ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం పెట్టుకోలేదు. వాళ్ళు పెట్టిన కొన్ని మూమెంట్స్ కూడా అంత ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి అనమాట. అండ్ మెయిన్ నాకు చిరాకు వచ్చింది ఏంటంటే, స్టార్టింగ్ ఒక సీక్వెన్స్ తీసుకొస్తారు భయ్య. ఒక కపుల్ అయితే వెళ్తుంటారు కారులో, ఒక కొండ ఎక్కుదాం అనుకుంటారు. ఎందుకంటే మెయిన్ లీడ్ అయిన హీరో రాఘవ లవ్ స్టోరీ తెలుసుకోవడానికి అనమాట. వాళ్ళ హస్బెండ్ వైఫ్ కి చెప్తూ ఉంటారు తన లవ్ స్టోరీ. బట్ ఎందుకు కొండ ఎక్కుతున్నారంటే, ఆ కొండ మీద రాయి మీద రాఘవ ఏదో రాసాడంట, అది చూపిద్దామని తీసుకెళ్తున్నాడు. నేను అదేంటో తెలుసుకుందామని చెప్పి మూవీ చివరి వరకు చూశాను భయ్య. లిటరల్లీ నాట్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఏం లేదు అక్కడ ఆ కొండ మీద, చిన్న చూపిస్తారంతే. అది అసలు నాకు అసలు వర్త్ ఇట్ అనిపించలేదు. నా టైం అంతా కూడా వేస్ట్ అని అనిపించింది నాకు. పైగా వాళ్ళ వైఫ్ తో అంటాడన్నమాట బాబు, గ్రేట్ లవ్ స్టోరీ రాఘవది విలేజ్ లో అని చెప్పేసి. ఏముంది అక్కడ గ్రేట్ లవ్ స్టోరీకి? లిటరల్లీ నేను చెప్తే స్పాయిలర్ అవుద్ది కాబట్టి చెప్తలేదు. అసలు నచ్చలేదు భయ్య నాకైతే. అసలు వర్కౌట్ అవ్వలేదు. గ్రేట్ లవ్ స్టోరీ అయితే ఇంకా ఇది నార్మల్ రొటీన్ లవ్ స్టోరీనే. ఓకే, ట్రూ ఇన్సిడెంటే కాదంట్లా. బట్ దీన్ని మూవీగా తీసేంత అయితే ఏం లేదు. నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఆహా తమిళ వీడియోలో ఉంటుంది. మీ ఇష్టం. మూవీ ఒక్క ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.